హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ తినని వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవి టీ టైం స్నాక్గా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో ఈ సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నానండి. ఈ సొరకాయని నీట్గా పీల్ చేసుకొని తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న సొరకాయని ఒక కప్ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ని వేసుకోండి. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అనేది మీ స్పైస్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క అల్లంని తురిమి వేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్ సొరకాయకి ఒక కప్ బియ్యపిండి తీసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఈ సొరకాయలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాటరే మనకి సరిపోయే కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, మనం వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గారెలకి సరిపోయే కన్సిస్టెన్సీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఈ సొరకాయ పిండిని ఇలా చిన్న చిన్న గారెలుగా తట్టి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మనకి ఈ సొరకాయ గారెలు అనేది లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే రెండు వైపులా బాగా కాలి గారెలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో గారెల్ని రెండు వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.